హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం చూడబోయే కార్ వచ్చేసి హ్యుండై i20 స్పోర్ట్స్ మోడల్. ఇది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్తో వస్తుంది. పవర్ చూసుకుంటే 82 bhp, టార్క్ వచ్చేసి 140 న్యూటన్ మీటర్స్. ఇప్పుడు మనం ఒకసారి కార్ ఓవరాల్ లుక్ చూద్దాం. ఇదైతే మనం చెప్పుకున్నట్టు హ్యుండై i20లో స్పోర్ట్స్ వేరియంట్. లైట్స్ వచ్చేసి మనకి ఈ డిజైన్లో ఉంటుంది. ఈ వేరియంట్లో మనకి నార్మల్ హాలోజన్ బల్బ్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడైతే మనం టర్న్ ఇండికేటర్ చూడొచ్చు. ఇప్పుడు మనం పైన చూసుకుంటే డిఆర్ఎల్స్ వచ్చేసి కంప్లీట్ ఎల్ఈడీస్ ప్రొవైడ్ చేశారు. కింద చూసుకుంటే మనకి ప్రొజెక్టర్ ఫాగ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేశారు. పర్టికులర్గా ఈ లైట్ సెషన్ వరకు అయితే అన్ని వేరియంట్స్కి సేమ్ ఉంటుంది. మనం చూస్ చేసుకున్న కలర్ వచ్చేసి స్టేర్ నైట్. అంటే మీరు ఈ కలర్ చూస్తే రోడ్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మిగతా కలర్స్ లైక్ వైట్ కానీ రెడ్ కానీ చూసుకుంటే ఈ కలర్లో వచ్చేసి మీకు మొత్తం ఒకటే యూనిఫామ్గా ఉంటుంది. ఈవెన్ దిస్ గ్రిల్ కూడా కదా. సో ఈ కార్ మొత్తం మీద మనకు హైలైటింగ్గా ఫ్రంట్ పోర్షన్ వరకు చూసుకుంటే ఈ హ్యుండై అనే లోగోని మటుకు క్రోమ్ ఎలిమెంట్ తోటి చాలా హైలైట్ చేశారు. అండ్ దెన్ సైడ్కి లైట్స్ ఈ హ్యుండై లోగో తప్ప మనకి ఫ్రంట్ పోర్షన్లో ఏది అంత హైలైట్. గ్రిల్ వచ్చేసి మనకి పియానో బ్లాక్ ఫినిష్ తోటి చాలా హైలైటింగ్గా కనిపిస్తుంది. సైడ్ సెషన్ చూసుకుంటే మనకి కంప్లీట్గా అలాయ్ వీల్ లుక్ అయితే కనిపిస్తుంది. కానీ ఇది అలాయ్ వీల్ సెషన్ అయితే కాదు, జస్ట్ ప్లాస్టిక్ రిమ్ క్యాబ్స్ అంతే. సో మీకు ఓవరాల్గా లుక్ బయట చూసినప్పుడు కూడా మీకు వీల్ చూసుకుంటే అలాయ్ వీల్ లాగా ఇచ్చాడు. దీని ఫినిషింగ్ మొత్తం కూడా మనకి వీల్స్ కూడా చాలా హెవీ వీల్స్. ఇవి చూసుకుంటే మనకి ఇదంతా కూడా క్రోమ్ ఎలిమెంట్ తోటి హైలైట్ చేశారు. అండ్ టాప్ అండ్ వర్షన్ కూడా సేమ్ ఉంటుంది మనకి ఇలానే. టైల్ ల్యాంప్ సెషన్ అయితే ఇలా కనిపిస్తుంది మనకి. ఇవి వచ్చేసి సిగ్నల్ ల్యాంప్స్. ఇవి చూస్తే కనుక జీ షేప్డ్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్. సో ఇక్కడ లైట్స్ చూసుకుంటే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వరకు కనెక్టెడ్ టైల్ ల్యాంప్స్ లాగా కనిపిస్తుంది, కానీ ఇది కనెక్టెడ్ కాదు. ఇక్కడ కూడా హ్యుండై అనే లోగోని క్రోమ్ ఎలిమెంట్ తోటి హైలైట్ చేశారు. బ్యాక్ డోర్ అయితే మనకి చూడటానికి ఇలా కనిపిస్తుంది. మొత్తం యూనిఫామ్గా ఉంది గైస్. దీంట్లో ఏమి క్రోమ్ ఎలిమెంట్స్ అయితే యూజ్ చేయలేదు వాళ్ళు. అండ్ ఇది లాక్ అన్లాక్ బటన్, ఇది హ్యాండిల్. అండ్ దెన్ ఇదంతా చూసుకుంటే మనకి సాఫ్ట్ లెదర్ లాగా కనిపిస్తుంది, కానీ ఇది హార్డ్ ప్లాస్టిక్ ప్రొవైడ్ చేశారు. బట్ టచ్ అయితే కనుక చాలా బాగుంది, సూపర్. అండ్ దెన్ ఇది బాటిల్ హోల్డర్. ఇది వచ్చేసి బాటిల్ హోల్డర్. అండ్ ఇక్కడ స్పీకర్స్ ప్రొవైడ్ చేశారు. సో వెనక కూర్చున్న వాళ్ళకి కూడా మనకి సౌండ్ సిస్టమ్ క్లియర్గా ఉండడానికి. సీట్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ లెగ్ స్పేస్ కూడా చాలా ఉంది గైస్. అండ్ దెన్ మనకి విజిబిలిటీ కూడా చాలా బాగుంది. అండ్ హెడ్ స్పేస్ కూడా చాలా క్లియర్గా ఉంది. అండ్ ఇక్కడ మనకు ఒకటి హ్యాండ్ పట్టుకోవడానికి ఇచ్చారు. అండ్ దెన్ ఇంటీరియర్ కూడా చాలా క్లీన్గా ఉంది. పోర్షన్ చూసుకుంటే మనకి ఇలాగ చాలా కంఫర్టబుల్గా ఉంది గైస్. స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉంది. అండ్ లెగ్ రూమ్ కూడా చాలా ఉంది. అండ్ దెన్ ఇది గ్లవ్ బాక్స్ ఇక్కడ ఇచ్చారు. జస్ట్ ఒక బటన్ ఇట్లా ఓపెన్ చేస్తే గ్లవ్ బాక్స్ ఓపెన్ అయిపోతుంది. అండ్ సీట్ సెట్టింగ్స్ వచ్చేసి మనకి మాన్యువల్గానే ఇచ్చారు. సో ఇలాగ పైకి స్టార్టింగ్ i20 వేరియంట్స్ అన్నిట్లో నా ఫేవరెట్ ఏంటంటే ఈ హ్యాండ్ రెస్ట్.
చాలా కంఫర్ట్ ఉంటుంది. ఈవెన్ డ్రైవర్కి కానీ లేకపోతే కో ప్యాసింజర్స్కి కానీ చాలా కంఫర్ట్ ఇస్తుంది. అండ్ ఇది స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, సో దట్ ఈజీగా అనేది ఫిట్ అవుతుంది హ్యాండ్. ఫ్రంట్ డ్రైవర్ సైడ్ డోర్ చూద్దాం. ఇక్కడైతే మనం రియర్ వ్యూ మిర్రర్ కంట్రోల్స్, మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్స్, 4 పవర్ విండోస్ బటన్స్, వెనక సైడ్ విండోస్ ఓపెన్ చేసుకోకుండా లాక్ చేసే బటన్ అయితే ఇక్కడ ఉంది. అలాగే డోర్ లాక్ అన్లాక్ బటన్స్ కూడా చూడొచ్చు. ఇదైతే బాటిల్ హోల్డర్. బాటిల్ హోల్డర్ పక్కనే మనకి స్పీకర్ కనిపిస్తుంది. ఇది వచ్చేసి సన్ వైజర్. మనకి ఇదంతా ఎంటీగా ఉంది. ఇక్కడ కావాలంటే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, పేపర్స్ లాంటివి పెట్టుకోవచ్చు. అండ్ ఇటు పక్క కో ప్యాసింజర్కి చూసుకుంటే మనకి ఇక్కడ మిర్రర్ ప్రొవైడ్ చేశారు. ఇది డ్రైవర్ సైడ్కి అయితే లేదు. వెనక వైపు ఉన్న రీడింగ్ ల్యాంప్ అయితే ఇలా ఉంది. ఫ్రంట్ క్యాబిన్ ల్యాంప్స్ అయితే మనము ఇండివిజువల్గా ఆన్ చేసుకొని ఆఫ్ చేసుకోవచ్చు. దాని కింద మనకి సన్ గ్లాసెస్ హోల్డర్ ప్రొవైడ్ చేశారు. జస్ట్ ఒక పుష్ చేస్తే చాలా అది కంప్లీట్గా ఓపెన్ అవుతుంది. ఈజీగా 2 సన్ గ్లాసెస్ అయితే ఫిట్ అవుతాయి. మనకి 8 ఇంచ్ టచ్ స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటోకి సపోర్ట్ చేస్తుంది. ఇవైతే ఫ్రంట్ ఏసీ వెంట్స్. ఏసీ ఫ్యాన్ కంట్రోల్ బటన్. ఇది పైకి కిందకి అంటే మనకి ఏసీ పెరిగేది తగ్గేది క్లియర్గా కనిపిస్తుంది. ఇది టెంపరేచర్ కంట్రోల్. సేమ్ మనం ఇది అప్ ఏరో డౌన్ ఏరో ఉంది కదా, అలాగే ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇది ఏసీ ఆన్లో ఉందో ఆఫ్లో ఉందో ఇండికేట్. ఇవన్నీ ఏసీ కంట్రోల్ బటన్స్. అలానే మనకి ఆన్ అండ్ ఆఫ్ బటన్ అండ్ ఆటోమేటిక్లో కూడా సెట్ చేసుకోవచ్చు మనం ఏసీని. ఇక్కడైతే 12 volts ఛార్జింగ్ సాకెట్ ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి గేర్ నాబ్. సెంట్రల్ కన్సోల్ లుక్ అయితే ఓవరాల్గా ఇలా ఉంటుంది. టూ కప్ హోల్డర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఏసీ కూడా చాలా బాగుంది. రేర్ ఏసీ వెంట్స్. కింద చూసుకుంటే ఫోన్ హోల్డర్, కింద చూసుకుంటే ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంది. ప్రొవైడ్ చేశారు మనకి. అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం లైట్గా హైలైట్ చేశారు మనకి. మనం స్టీరింగ్ వీల్ చూద్దాము. చాలా కంఫర్టబుల్గా చేతిలో పట్టుకోవడానికి చాలా వీలుగా ఉంది. ఇక్కడైతే మనకి హ్యూండాయ్ అనే సింబల్ని క్రోమ్ ఎలిమెంట్ తోటి హైలైట్ చేశారు. అండ్ ఎయిర్ బ్యాగ్స్ ఉందని ఇక్కడ మెన్షన్ చేశారు. ఇవి వచ్చేసి మనకు ఆల్ ద కంట్రోల్స్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, బోత్ ద సైడ్స్ ప్రొవైడ్ చేశారు, సో దట్ ఈజీగా ఆపరేట్ చేయడానికి ఉంటుంది అని. ఇవి కాలింగ్ యాక్సెప్ట్ చేయడానికి అండ్ డిక్లైన్ చేయడానికి. అండ్ దెన్ ఇవి మోడ్ సెట్ చేసుకోవడానికి. ఇవి వాల్యూమ్ అప్ అండ్ డౌన్. ఇవి వచ్చేసి క్రూజ్ కంట్రోల్ బటన్స్ అండ్ స్పీడ్ అడ్జస్ట్మెంట్ బటన్స్. ఇదైతే టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్. డ్రైవర్ సైడ్ డిస్ప్లే అయితే మనకి చూడటానికి ఇలా ఉంటుంది. స్పీడ్ కంట్రోల్స్, ఆర్పిఎం ఇండికేటర్, స్పీడోమీటర్. బూట్ స్పేస్ ఓపెన్ చేయడానికి మనకి ఇక్కడ బటన్ ప్రొవైడ్ చేశారు. వెరీ స్పేషియస్, చాలా స్పేషియస్గా ఉంది బూట్ స్పేస్ అయితే మనకి. ఈ హుక్స్ అయితే లగేజ్ కట్టుకోవడానికి యూజ్ అయ్యేలాగా పెట్టారు. మనం ఇక్కడ స్పేర్ వీల్ అయితే చూడొచ్చు. ఇక్కడ మనం స్పేర్ వీల్ లోపల ఫస్ట్ ఎయిడ్ కిట్ అండ్ టూల్ కిట్ కూడా చూడొచ్చు. కీ అయితే మనకి ఇలా ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి లాక్, అన్లాక్. ఇది హోల్డ్ చేసి పట్టుకుంటే మనకి బూట్ స్పేస్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ దెన్ ఈ బటన్ వచ్చేసి మాన్యువల్. లాక్ చేయగానే 2 మిర్రర్స్ క్లోజ్ అయిపోతాయి బోత్ ద సైడ్స్. అన్లాక్ చేయగానే 2 మిర్రర్స్ ఓపెన్ అవుతాయి.